హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే టీవీ ఐపీఎల్ మహాసంగ్రామం. దిస్ ఈజ్ మహిజా. మరి ఐపీఎల్లో ఈరోజు సెకండ్ డే అయితే వచ్చేసింది. ఇవాళ మరో ఆసక్తికర సమరం జరగబోతుంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై టీం కోల్కతా జట్టుతో తలపడబోతుంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ 14 ఇయర్స్గా వెంటాడుతున్న తొలి మ్యాచ్ ఓటమి శాపాన్ని మరి ఈసారి ఎలాగైనా చెరిపేయాలని భావిస్తోంది. గాయాలతో బలహీనపడిన కోల్కతాపై విరుచుకుపడి ఘనమైన ఆరంభాన్ని అందుకోవాలని ముంబై పట్టుదలతో ఉంది. మరి ఈ రోజు ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6వ టైటిల్ని కైవసం చేసుకునేందుకు తమకు అన్ని విధాలా పటిష్టత ఉందని ముంబై ఇండియన్స్ చెబుతోంది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ కంటే బలంగా కనిపిస్తోంది. మరి ఈ జట్టులో సూర్యకుమార్ యాదవ్, పాండ్యా, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి వీళ్ళకి తోడు షెర్పెన్ రూదర్ఫర్డ్, కార్పిన్ బాష్, మిచెల్ శాంటన్, విల్ జాక్స్, ట్రైన్ వంటి బౌల్ట్ వంటి గొప్ప విదేశీ ప్రతిభావంతులు కూడా ఉన్నారు. మరి కోల్కతా నైట్ రైడర్స్ లో కూడా కెప్టెన్ అజింక్య రహానే, యువ సంచలనం రఘువంశీ, రింకు సింగ్, సునీల్ నారాయణ్, కామెరూన్ గ్రీన్, రచిన్ రవీంద్ర ఉన్నారు. మరి వీరికి తోడు మనీష్ పాండే, టీమ్ సీఫెడ్, వరుణ్ చక్రవర్తి లాంటి సీనియర్ బౌలర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. కోల్కతా జట్టును గాయాలు వెంటాడుతున్నా కూడా మరి ఐపీఎల్ వేలం సమయంలో పటిష్టంగా కనిపించినప్పటికీ కీలక బౌలర్స్ మరి ఈసారి రాణిస్తారా లేదా అన్న డౌట్ అయితే ఉంది. మరి ఈ రోజు మ్యాచ్ లో ఎవరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మాట్లాడటానికి, మ్యాచ్ గురించి ఒక ప్రివ్యూ తీసుకోవడానికి మనతో ఉన్నారు ప్లేయర్స్ భావన అండ్ ప్లేయర్ మెహక్ అండ్ ప్లేయర్ అనిరుద్. అలాగే తను స్టార్ట్స్ కూడా చెప్తారు. వెల్కమ్ అందరికీ కూడా వైకే టీవీ ఐపీఎల్ మహాసంగ్రామంకి వెల్కమ్. సో భావన ఎలా ఉన్నారు? బాగున్నారా? యాజ్ మరి నిన్న మీ కాటేరమ్మ కొడుకులు ఏం చేశారమ్మా? ఓకే, అంటే డిసప్పాయింటెడ్. అంటే బ్యాటింగ్ ఇనిషియల్గా 3 వికెట్స్ పడిపోయినా సరే ఎప్పుడైతే ఇషాన్ కిషన్ ఇంకా క్లాసన్ ఇలా ఫామ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, అంటే అప్పటికే సరిపోయింది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం ఆ ఫామ్ని ఎక్స్ట్రాడనరీగా కంటిన్యూ చేశారు, వరల్డ్ కప్ ఫామ్ని. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిందో వెంటనే అంకిత్ వర్మ వచ్చి తను అసలు ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. తను కొట్టే 6లు ఇవన్నీ మాత్రం ఆ టైంకి టీంకి పర్ఫెక్ట్గా యూజ్ అయ్యాయి. సో ఆ టార్గెట్ రీచ్ అవ్వరు అనుకున్నాం, 200 బోర్డు మీద పెట్టలేమనుకున్నాం. మళ్ళీ మనం నిన్న మాట్లాడుకున్నాం అనమాట ఈ పాయింట్, ఏదైతే ఆ వికెట్ 9 months అనేది యూజ్ చేయలేదు. సో టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్కి వెళ్తారని మనం అనుకున్నాం. మన అనలిస్ట్ కూడా నిన్న చెప్పారు అదే జరిగింది. ఖచ్చితంగా అది ఫస్ట్ ఇనిషియల్గా పవర్ ప్లేలో అది ఖచ్చితంగా కీలక పాత్ర పోషించింది ఆ వికెట్ అనేది మాత్రం. కానీ బోర్డు మీద 200 పెట్టారు కానీ బౌలింగ్ దెబ్బతీసింది. అసలు క్లైజెనా క్యాచ్ డ్రాప్ చేయడం నిన్న మీరు మ్యాచ్ చూసుంటారు కదా, అసలు విరాట్ దగ్గర ఒకసారి సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఆ క్యాచ్ డ్రాప్ చేయటము అసలు అది చాలా ఎస్ఆర్హెచ్కి ఎంతో లాస్ అని అనుకోవచ్చు. లైక్ వాళ్ళ ప్రిపరేషన్ ఏం బట్టి దాని గురించి మేబీ ఉండేది వాళ్ళ చేతిలో మ్యాచ్, బౌలింగ్ వల్ల ఇది అయిపోయింది. మనం అనుకున్నాము ఫస్ట్ నుంచి కూడా, ఎప్పుడైతే నిన్న టీం గురించి డిస్కస్ చేసామో మీరు కూడా కింద కామన్ క్రికెటర్స్లో ఉన్నారు కదా, సో అంటే వీళ్ళకి బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది కానీ బౌలింగ్ అంత పర్ఫెక్ట్గా లేదు అనుకున్నాము. కానీ బ్యాటింగ్లో కూడా ఒక 290 వరకు 300 వరకు స్కోర్ వెళ్తుంది అనుకుంది, 199లో ఆగిపోయారు. సో ఎలాగ చూడాలి దాన్ని? మోస్ట్లీ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఆర్సీబీ వాళ్ళు చేస్తారు అనేది వాళ్ళ ఫామ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ వాళ్ళు ఇంతవరకు స్కోర్ చేయగలిగారు అంటే మోస్ట్ ప్రాబ్లీ అంకిత్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. మనం మోస్ట్ ప్రాబ్లీ మర్చిపోకూడదు, ఇషాన్ కిషన్ కూడా మంచిగా బ్యాటింగ్ చేసి 210 స్ట్రైక్ రేట్తో చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఆడారు కాబట్టి ఎస్ఆర్హెచ్ అక్కడ వరకు రాగలిగారు. సో ఆబ్వియస్లీ బౌలింగ్ దగ్గర చాలా దెబ్బ కొట్టేసింది. ఎనీవేస్ ఫస్ట్ విన్ ఫర్ ఆర్సీబీ. ఓకే, కంగ్రాట్స్. నిన్న అడ్వాన్స్ కంగ్రాట్స్ అన్నాను, ఎవరికో తర్వాత చెప్తాను. ఓకే, అండ్ ఈరోజు ఓకే రైట్, ఈరోజు మనకి భావన మరి ఎంఐకి తను ఎంఐ తరపున మాట్లాడుతున్నారు, మెహక్ కేకేఆర్ని సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు. అండ్ చెప్పండి మరి భావన, ఎంఐ 14 ఇయర్స్గా ఫస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ మ్యాచ్ ఎవ్రీ ఇయర్ లాస్ అవుతుంది. ఏంటి శాపం ఏంటి? ఎక్కడి నుంచి అలా తెలియట్లేదు అసలు. అంటే పర్ఫెక్ట్ టీం ఉంటుంది, పర్ఫెక్ట్ మొత్తం 11 సెట్ చేసుకుని, కానీ ఆ ఫస్ట్ మ్యాచ్ అనేది మాత్రం వాళ్ళు దాటలేకపోతున్నారు. సో హోప్ఫుల్లీ ఇయర్ అది బ్రేక్ చేస్తారు అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే టీం చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందరూ ఫామ్లో ఉన్నారు, వరల్డ్ కప్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు మన ఇండియా టీం నుంచి.
సో ఫస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా వాళ్ళు ఆ స్టెప్ దాటుతారని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మరి వాట్ అబౌట్ అసలు ఒక్కొక్కరిని చూసుకుంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, తనెవరు స్కై, సూర్యకుమార్ యాదవ్, అసలు వరల్డ్ కప్ మన ఇండియా స్టార్స్ అందరూ ముంబైలో ఉన్నారు. ఈవెన్ యాజ్ ఏ మన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ముంబై. సో ఖచ్చితంగా ట్రెంట్ బోల్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఆ ఫస్ట్ లాస్ట్ సీజన్ ఏమైందంటే, ఒకసారి మనం లాస్ట్ సీజన్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ 6 మ్యాచెస్ లో ఒక మ్యాచే గెలిచారు. అవును. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు ఎందుకని స్టార్ ప్లేయర్స్ అంటాం, వాళ్ళ ఆ కంట్రీకి రిప్రజెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఖచ్చితంగా యూజ్ చేశారు అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 6 మ్యాచెస్ అయితే అటెస్ట్ 6 మ్యాచెస్ విన్ అయ్యారు. సో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ దాకా కూడా వెళ్ళారు. సో అక్కడ మళ్ళీ బ్యాడ్ లక్ ప్లే. అసలు సిఎస్కే రాబోయేసరికి ఖచ్చితంగా ముంబై విన్ అవ్వాలని చెప్పి ఆల్మోస్ట్ అందరం అనుకున్నారు. ఓకే, చూద్దాం. ఈసారి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు, మెయిన్ స్టార్ బౌలర్ ఉన్నారు. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే టీం ఎలా ఉంది అని మీ ఒపీనియన్? ఈసారి ఫైనల్కి వచ్చిన టీం కేకేఆర్లో మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు అక్క. ఈసారి అజింకా రహానే ఉన్నారు, రాహుల్ త్రిపాఠి ఉన్నారు, సునీల్ నరేన్ ఉన్నారు, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో ఒకసారి చూస్తే వాంకడేలో కేకేఆర్ కి కలిసి రాలేదు, అస్సలు కలిసి రాదు. ప్లస్ ముంబైకి కేకేఆర్ కి, ఎంఐ కేకేఆర్ కి కంపేర్ చేసుకుంటే వాంకడేలో ఎస్పెషల్ గా వాళ్ళకి చాలా లాసెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 మ్యాచెస్ ఆడితే ఇద్దరు వాంకడేలో 10 ముంబై విన్ అయింది ఉంది, 2 కేకేఆర్ విన్ అయింది ఉంది. ఎలా మరి వాంకడే పిచ్ ఎలా ఉండబోతుంది కేకేఆర్ కి? మేబీ నాకు తెలిసి అజింకా రహానే కొంచెం ఆలోచించి ఫస్ట్ బౌలింగ్ తీసుకుని వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ చేస్కి వెళ్ళడం. ఓకే ఓకే రైట్. ఒకసారి చూస్తే అనిరుద్ మీరు చెప్పండి ఒకసారి, ఎంఐ కేకేఆర్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి? సో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ ఎంఐ వర్సెస్ కేకేఆర్ జరిగిన ప్రతిసారి కూడా 35 మ్యాచెస్ అనేవి జరిగాయి. అయితే వీటిల్లో మనం చూసుకుంటే 24 మ్యాచెస్ అనేవి అది ఎంఐ అయితే గెలిచింది. అండ్ ఇంకా 11 మ్యాచెస్ చూసుకుంటే కేకేఆర్ గెలిచింది. ఇక్కడ పైచే చూసుకుంటే ఎంఐదే ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఈసారి వాళ్ళు ఏమన్నా గెలిచే ఛాన్సెస్ అనేవి కనబడుతున్నాయి. ఎస్, అంటే ఫస్ట్ మ్యాచ్ ఆగిపోతుందని 14 ఏళ్ళ వనవాసంకి ఏదైనా తెరపడి ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ ఈసారి గెలిచే ఛాన్స్ అయితే మ్యాచ్ టీంని చూస్తుంటే క్లియర్గా కనిపిస్తోంది. అలానే కేకేఆర్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి దీని గురించి మాట్లాడడానికి మనకి కామన్ క్రికెటర్స్ టీం అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం. చూసారు కదా, ఈ రోజు ముంబై ఇండియన్స్ 5 సార్లు ఛాంపియన్, అలాగే కోల్కతా నైట్ రైడర్స్ అజింకా రహానే సారథ్యంలో ఈ రోజు ఇద్దరు తలబడబోతున్నారు. మరి దీనికి సంబంధించి వాళ్ళ యొక్క బలాలు, బలహీనతలు, అలాగే ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఆడబోతున్నారు, వాటి గురించి తెలియజేయడానికి మన క్రికెట్ లవర్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఎవరెవరు ప్రవీణ్, భార్గవ్, అభి, వివేక్ ఇలా నలుగురు మన దగ్గర మన స్టూడియోకి వచ్చారు. వీళ్ళతో కాసేపు మనం మాట్లాడి ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎలా ప్రదర్శన చేయబోతున్నారు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, మీరు ఇప్పుడు ఏ టీమ్ కి మీరు సపోర్ట్ ఇవ్వబోతున్నారు? వివేక్, భార్గవ్. ముంబై టీమ్స్. మరి మీరు? కేకేఆర్ తరపున కేకేఆర్. ఓకే, నైస్. మరి ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వద్దాం మనం. దీని గురించి మీరేం చెప్తారు, మీ ముంబై ఇండియన్స్ టీం గురించి? ముంబై టీంకి వచ్చేసరికి చూస్తే గత 5 సీజన్స్ నుంచి ఒకసారి కూడా ట్రోఫీ కొట్టలేదు. కనుక ఈసారి టీం చూసుకుంటే చాలా గట్టిగా ఉంది. ఈ సీజన్లో ఖచ్చితంగా కప్పు కొడదాం అనుకుంటున్నాం. మా టీం మొత్తం చూసుకుంటే చాలా గట్టిగా ఉంది. చూసుకుంటే ఇండియా టీం కెప్టెన్స్ మొత్తం మా టీంలోనే ఉన్నారు. చూసుకుంటే రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డికాక్, బుమ్రా, ఇంకా ఉన్నారు ప్లేయర్స్. ఈ మా టీం బట్టి మేము ఈసారి సీజన్ కప్పు కొడదాం అనుకుంటున్నాం. చూసారుగా మనోళ్ళు, మరి వాళ్ళ టీం బలాబలాలని చెప్తున్నారు. మరి మీరు మన కేకేఆర్ బలాబలాలు ఏంటి? మన కేకేఆర్ దగ్గరికి వచ్చేసరికి మరి సునీల్ నారాయణ ఉన్నాడు, ఇక్కడ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. వాళ్ళిద్దరు వేసే మిసైల్స్ని మరి వాళ్ళు అడ్డుకుంటారా లేదా అనేది చూడాలి. ఓకే, మరి బ్యాటింగ్లో బలాబలాలు ఎవరు? మన బ్యాటింగ్ ఎవరెవరు ఉన్నారు ముంబైలో వచ్చేసరికి రోహిత్ శర్మ కొంచెం సన్నపడ్డాడు. అలాగే గత సీజన్లో చూసుకుంటే 400+ రన్స్ ఉన్నాయి. 2 సీజన్స్ నుంచి 400+ రన్స్ ఉన్నాయి. కొంచెం ఫామ్లో ఉన్నాడు రోహిత్ శర్మ. అలాగే తిలక్ వర్మ ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ చూసుకుంటే తను కూడా గత లాస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే
167 స్ట్రైక్ రేట్తో ఆడుకుంటూ వచ్చి తన బ్యాటింగ్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సీజన్ ఇంకొంచెం బెటర్ చేసుకొని టీంకి సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నాం. అంటే సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే మన T20 వరల్డ్ కప్ లో కూడా పెద్దగా ఏం ఆడలేదు. అయితే T20 IPL లో మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. బట్ ఈసారి ఇప్పుడు ఎలా ఆడతాడు అనేది ఫ్యాన్స్ కాస్త టెన్షన్ ఉన్నారు సూర్యకుమార్ గురించి. ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది. ప్రాపర్గా బ్యాటింగ్ ఉంది. తిలక్ వర్మ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, కావాల్సి వస్తే రోహిత్ శర్మ ఇంకా ఉన్నారు బ్యాటర్స్. మరి ఇంకా మాకు ఇది సరిపోద్ది. మాకు కావాల్సి KKR బ్యాటింగ్ ఆపుకోవాలన్నా బుమ్రా ఉన్నాడు, ఇంకా దీపక్ చాహర్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు. మిసైల్స్ వదులుతాం KKR మీదకి. మిసైల్స్ వదులుతా అంటున్నారు. అలాంటివన్నీ మేము చిన్నప్పుడే చూసామని చెప్పొచ్చు. మా దగ్గర కూడా కెమెరాన్ గ్రీన్ ఉన్నాడు. ప్రస్తుతానికి మొన్న ఆప్షన్లో తీసుకున్న బ్లెస్సింగ్ ముజరాబానీ ఉన్నాడు. వాళ్ళు వేసే బౌలింగ్కి మరి మన వాళ్ళు బాల్ చూసే లోపల వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. అంటే బౌలింగ్ KKR కి విషయానికి వస్తే బౌలింగ్ పెద్ద సమస్య ఉంది ఈసారి మనం చూస్తే. మరి దీని గురించి మీరేమంటారు? పర్లేదు, ఇప్పుడు ఆప్షన్లో బిట్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ప్లేయర్స్ బాగానే ఉన్నారు. సో వీ కెన్ అంటే ముస్తాఫిజుర్ని వదిలేయడం వల్ల కూడా బౌలింగ్ బాగా సమస్యగా ఉంది అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ముజరాబానీని తీసుకోవడం కూడా ముస్తాఫిజుర్కి దాన్ని బట్టి తీసుకోవడం జరిగింది. సో మరి ముజరాబానీ దాన్ని ఈక్వల్గా చేస్తాడా అనేది మరి మ్యాచ్ చూడితే. నువ్వేమంటావు? మీ ముంబై గురించి మాట్లాడవా? కేకేఆర్ గురించి చెప్పాలంటే అసలు KKR అనేది చాలా కొంచెం పెద్ద టీము. ఇంకా అందులో ఫిన్నిలిన్ బ్యాట్స్మెన్, మంచి మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఈసారి అయితే మ్యాచ్ అయితే ఓన్ అయిద్దని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి అవతల పక్క చాలా స్ట్రాంగ్గా టీం అయితే ఉంది. అటుపక్క ఇండియా ప్లేయర్స్ అందరూ ఉన్నారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే KKR టీం ఇప్పుడు కొంచెం గట్టిగా ఉందని నాకు మాత్రం తెలుస్తుంది. ఓన్ అయితే అయిద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. KKR గురించి అయితే చెప్పాల్సింది అయితే నేను ఇదే అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ చెప్పాల్సింది ముంబై గురించి వాళ్ళు చెప్తే ఇంకా నెక్స్ట్ ఆన్సర్ మేము. ముంబై మీకు పోటీగా ముంబై వాళ్ళు మనోళ్ళు కొన్ని స్లోగన్స్ కూడా రాసుకొచ్చారు మీ మీద పోటీగా అస్త్రాలు వదలడానికి. అబ్బో, నేను చూసిన మూవీ బలుపు. నా ఫేవరెట్ టీం ముంబై. నా ఎంఐదే ఎప్పుడు గెలుపు. చాలా బాగా చెప్పారు. మీరేం లేదా మన ముంబైకి పోటీగా? రింకు సింగ్ ఈస్ బ్యాక్. రింకు సింగ్ ఈస్ బ్యాక్. ఈసారి రికార్డులకు ప్యాక్. మరి నీదేంటి? ముంబై అంటే మాస్. IPL కి మేమే బాస్. చాలా బాగా చెప్పారుగా. సరే, ఇక మరి ముంబై విషయానికి వస్తే, ఇక కోల్కతా విషయానికి వస్తే కొంతమంది ఫేసర్ పతిరణ తన గురించి ఇప్పుడు ఏం పరిస్థితి, అతను ఎలా ఉంది బౌలింగ్లో సమస్యగా ఉంది మనకి ఇప్పుడు. మరి పతిరణ గురించి విషయానికి వస్తే అతను ఎలా ఆడబోతున్నాడు ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? సో హెడ్ టు హెడ్కి వచ్చేసరికి మరి 35 మ్యాచెస్ జరిగినాయి వాళ్ళిద్దరు టీమ్స్ మధ్య. సో వాళ్ళిద్దరి మధ్య రేషియో చూసుకుంటే ముంబై ఇండియన్స్ 24 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో 11 మ్యాచెస్ మాత్రం KKR గెలవడం జరిగింది. సో ఎక్కువ చూసుకుంటే ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది. గత 5 మ్యాచెస్ చూసుకుంటే కనుక 2 మ్యాచెస్ ముంబై ఇండియన్స్ గెలవడం జరిగింది, 3 మ్యాచెస్ అనేవి KKR గెలవడం జరిగింది. KKR ఈరోజు గెలిచే ఛాన్సెస్ మాత్రం ప్రాబిలిటీ ప్రకారం ఒక 60% ఉందని చెప్పుకోవచ్చు. సో మరి వాళ్ళు ఏం చేస్తారో దాన్ని బట్టి. మరి మీరేమంటారు మీ KKR గురించి, అదే ముంబై గురించి? ముంబై గురించి చెప్పాల్సినది ఏమీ లేదు, కానీ కొంచెం డౌట్గా ఉంది. 2013 నుంచి చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు గెలవలేదు. ఈసారి హోమ్ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది ముంబై ఇండియన్స్. కావున ఈసారి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం. అయితే రోహిత్ శర్మ ఎప్పుడు మనకి ఇంపాక్ట్ ప్లేయర్గానే కనపడుతున్నాడు రోహిత్ శర్మ. మరి ఈసారి కూడా అతను అలానే కనపడతాడా? రైట్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ కామన్ క్రికెటర్స్. మరి మన కామన్ క్రికెటర్స్లో మా రాజు ఒక క్వశ్చన్ అయితే అడిగి మనకి లీడ్ వదిలాడు. రోహిత్ శర్మ కామన్ క్రికెటర్గా కనపడతాడా అని చెప్పి. మరి ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేసే ముందు, ఇంపాక్ట్ ప్లేయర్గా కనపడతాడా అని చెప్పి ఈ క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చేసే ముందు మనకి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవాది సార్ ఉన్నారు. సార్ సీనియర్ మోస్ట్ స్పోర్ట్స్ అనలిస్ట్, సార్తో మాట్లాడతాము. హలో హలో నమస్తే, ఎలా ఉన్నారు సార్? హాయ్ సార్, సుధీర్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్.
సార్ చెప్పండి సార్, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది ఈ రోజు. వైకే టీవీ ఐపీఎల్ మహాసంగ్రామంకి మీకు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యంగ్స్టర్స్ చూస్తూనే ఉన్నారు అందరూ. కొంతమంది ముంబైకి ఫేవరెట్స్ గా ఉన్నారు, కొంతమంది అఫ్ కోర్స్ కేకేఆర్ ముంబై వాళ్ళ ఫేవరెట్ టీమ్, అండ్ కొంతమంది కోల్కతా. మంచి బ్యాటిల్ అయితే ఉంది, అఫ్ కోర్స్ నో డౌట్ అబౌట్ ఇట్. And I'm still in Bengaluru, Mahija. I'll be coming back maybe tomorrow or day after tomorrow. I might go to Lucknow also. Yes, and నిన్నైతే ఒక మ్యాచ్ అద్భుతంగా ఎంజాయ్ చేశాను, ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అండ్ ఆ తర్వాత మనం క్రికెట్ విషయం చాలా చెప్పుకున్నాం కూడా. ఈ సంవత్సరం డొమెస్టిక్ క్రికెట్ యొక్క ఫామ్ అద్భుతంగా ఉంది, అండ్ అతడు హీరో కావచ్చు అని చెప్పాడు. స్టార్ ఎస్టర్డే యాక్చువల్లీ సాల్ట్ అవుట్ అయిన తర్వాత ఒక అదిరిపోయి ఇన్నింగ్స్ ఆడాడు, కంఫర్టబుల్ విక్టరీ సాధించారు మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్. సో గుడ్ స్టార్ట్ ఫర్ ఐపీఎల్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈ రోజు కూడా ఆఫ్ కోర్స్ చాలా ఎక్సైటింగ్ గానే ఉంటుంది మ్యాచ్, డౌట్ లేదు. ఎందుకంటే ముంబై వర్సెస్ కలకత్తా ఎప్పుడు కూడా ఒక రన్ స్కోరింగ్ మ్యాచ్ అయితే చూస్తుంటాం మనం, డౌట్ లేదు. బట్ ముంబైకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఫారిన్ ఓవర్సీస్ ప్లేయర్స్ ను ఎక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. అంటే రికల్టన్ తీసుకుంటారా, డికాక్, క్వింటన్ డికాక్ లాస్ట్ ఇయర్ వరకు మహిజా ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా. స్టార్టింగ్ లో అతను ముంబైకి ఆడాడు, అండ్ అతన్ని అడ్జస్ట్ చేస్తారా లేకుంటే రికల్టన్ ఫామ్ వరల్డ్ కప్ లో చూసినట్లయితే ఇట్ వాస్ బెటర్ దాన్ యాక్చువల్లీ క్వింటన్ డికాక్, అందులో డౌటే లేదు. సో తర్వాత వాళ్ళకు టెంట్ బోల్ట్ ఉన్నాడు, తర్వాత ముజఫర్ అని చెప్పి ఒక ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ఉన్నాడు వాళ్ళకు. అండ్ అఫ్ కోర్స్ లోకల్ బ్రోస్ ప్లేయర్స్ ఏం ప్రాబ్లం కాదు, బట్ 4 ఫారిన్ ప్లేయర్స్ లో రికల్టన్ ఆడించాలన్నా లేకుంటే డికాక్ ఆడించాలి. ఎందుకంటే జాక్స్ కూడా ఉన్నాడు వాళ్ళకు, జాక్స్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్ లో కనపరిచాడు వరల్డ్ కప్ లో, మనందరికీ తెలిసిందే. అండ్ అట్లాగే వాళ్ళకు యూనో బాష్ అని చెప్పి సౌత్ ఆఫ్రికన్ బౌలర్, సో సౌత్ ఆఫ్రికన్ చాలా మంది ఉన్నారు. సో ఆడేది 4 ఫారినర్సే కనుక వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేస్తారనేది చాలా చాలా యూనో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. బట్ లోకల్ బౌలర్స్ లో అయితే అఫ్ కోర్స్ బుమ్రా యూనో ఇట్ ఈస్ బెస్ట్, వి నో దట్ యాక్చువల్లీ. అట్లాగే దీపక్ చహార్ యూనో ఇస్ బీన్ ఫెంటాస్టిక్ ఓవర్ ద ఇయర్స్. యాక్చువల్లీ ఇండియన్ టీమ్ లో స్థానం కోల్పోయినా కానీ ఎప్పుడు కూడా డొమెస్టిక్ లో అండ్ ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. అండ్ ఈ లర్న్డ్ ఎ లాట్ వెన్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై. అండ్ అఫ్ కోర్స్ అతని మెయిన్ మెంటార్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని, అందులో డౌటే లేదు. అండ్ అట్లాగే హార్దిక్ పాండ్యా. సో లోకల్ స్ట్రెంత్ చాలా ఉంది వాళ్ళకు. మార్కండే ఉన్నాడు కావాలంటే. అఫ్ కోర్స్ వి నీడ్ నాట్ టాక్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ, ది స్టార్ ప్లేయర్స్ యాక్చువల్లీ. ముంబై టీమ్ ఆన్ పేపర్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇన్ కంపారిజన్, ఎందుకంటే కోల్కతాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హర్షిత్ రాణా దూరం కావడంతో ఆ బౌలింగ్ అనేది ఒక బిగ్ సమస్యగా మారింది వాళ్ళకు, పేస్ బౌలింగ్. ఎందుకంటే ముంబైలో మీకు ఐ డోంట్ థింక్ స్పిన్నర్స్ విల్ హ్యావ్ ఎనీ పర్చేజ్ ఎక్కువగా ఉండకపోవచ్చు. కోల్కతాలోనైతే డెఫినెట్లీ బాల్ కొంచెం టర్న్ అవుతుంది, స్కిడ్ అవుతుంది కానీ, బట్ ముంబైలో మీడియం పేసెస్ కు కొంచెం హెల్ప్ ఉంటుంది, బౌన్స్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ వాళ్ళకు నేను అనుకుంటాను కొంచెం మైనస్ పాయింట్ కనబడుతుంది. కెమెరూన్ గ్రీన్ ఆల్సో ప్లేడ్ ఫర్ ముంబై, హీ నోస్ ద కండిషన్స్. బట్ కెమెరూన్ గ్రీన్ 4 overs కంటిన్యూస్ గా వేస్తాడా లేకుంటే, ఎందుకంటే బికాస్ వి హావ్ నెవర్ సీన్ హిమ్ బౌల్ కంటిన్యూస్ గా. మీరు వన్డేలలో కానీ అతడు జస్ట్ ఒక ఇన్ ద గ్యాప్ వచ్చి అతడు జస్ట్ ఫిల్అప్ చేస్తూ ఉంటాడు కానీ, బట్ వరుసగా 5-6 overs వేసినటువంటి దాఖలానే తెలియవు వన్డే మ్యాచెస్ లో. అట్లాగే T20లో కూడా ప్రతిసారి అతడు కోటానైతే ఫుల్ గా వేయడు, బట్ ఈస్ ఫిట్ గా ఉన్నాడు. అండ్ చాలా డబ్బు పెట్టి కొనుక్కున్నారు కనుక అతనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కోల్కతాకు 2 స్టార్ బ్యాటర్స్ లభించడం అనేది ఒక ప్లస్ పాయింట్. అండ్ దట్ ఇన్ఫార్మ్ అలెన్ అండ్ తర్వాత షెఫర్ట్. అండ్ వీళ్ళిద్దరు నేను అనుకుంటాను ఇద్దరులో ఎవరొక్కరైనా కానీ సక్సెస్ సాధించా కానీ రైట్ త్రూ ది ఐపీఎల్, I think Kolkata will be very happy with that, Mahija. Yes, sir. So, ఈ రోజు ముంబై ఆఫ్టర్ 14 years ఫస్ట్ మ్యాచ్, సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతుంది అని ఒక కర్స్ తో ఉంది. ఈ రోజు మరి ఆ కర్స్ ఏమైనా బ్రేక్ అవుతుందా? వాంకడేలో కేకేఆర్ కి మంచి రికార్డ్ లేదు, ఇద్దరులో ఎవరు ఏది బ్రేక్ చేయబోతున్నారు అనుకోవచ్చు? I don't think so. సెంటిమెంట్స్ ఒక్కొక్కసారి వర్కౌట్ అయితే కానీ, బట్ నిన్న అట్లాగే అనుకున్నారు. అంటే హైదరాబాద్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగైన్స్ మంచి రికార్డ్ ఉంది అండ్ అక్కడనే హైయెస్ట్ స్కోర్ సాధించారని చెప్పి. వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ, దే వర్ టోటలీ అవుట్ ప్లేడ్. 200 స్కోర్ చేశా కానీ అవుట్ ప్లేడ్ అని చెప్పాలి. 15.4 overs లో వాళ్ళు టార్గెట్ ని చేజ్ చేశారంటే ఇట్ వాస్ ఎ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ బై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఒక్కొక్కసారి అట్లా అవుతుంటది కానీ, బట్ ముంబై ఉన్నటువంటి వాళ్ళ ప్లేయర్స్ ఉన్నటువంటి ఫామ్ నేను అనుకుంటాను, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపార్టెంట్. సూర్యకుమార్ యాదవ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు, తిలక్ వర్మ కూడా మంచి కాంట్రిబ్యూషన్ కనబరిచాడు. అండ్ ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. సో బుమ్రాని ఎలా ఉపయోగించుకుంటారు, ఎందుకంటే టోటల్ గా అన్ని మ్యాచెస్ ఆడతాడా లేకుంటే అతన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ అతన్ని కాపాడుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బుమ్రాను. బికాస్ 2027 వరల్డ్ కప్ వరకు బుమ్రా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత కోర్స్ ఒలింపిక్స్ విల్ బి ద మెయిన్ టార్గెట్ ఫర్ ఆల్ ది ఇండియన్ ప్లేయర్స్. అదొక గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. అండ్ బౌలింగ్ లో ఆఫ్ కోర్స్ వాళ్ళకు మంచి
భుజన్ఫర్ రావడం తోటి సో ఆఫ్ఘనిస్తాన్ ఒక స్పిన్నర్ అయితే వచ్చాడు, చాలా అద్భుతమైనటువంటి బౌలర్ అతను. మార్కండే కూడా చాలా మంచి బౌలింగ్ కనబరుస్తాడు. శాంట్నర్ ఉన్నాడు కావాలంటే. బట్ ఫారిన్ ప్లేయర్స్ యొక్క సంఖ్య వాళ్ళకి ఎక్కువగా ఉండడం తోటి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే జాక్స్ కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మహిజా బౌలింగ్ చేయగలుగుతాడు. ఇట్స్ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా మీకు రింకు సింగ్ ఉన్నాడు, సునీల్ నారాయణ ఉన్నాడు కనుక అతన్ని అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అతన్ని వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆఫ్ స్పిన్నర్ వచ్చినట్టయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, మన అందరికీ తెలిసిందే. ఐ థింక్ వాళ్ళకి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కనుక 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ను ఎలా ఎక్కడ ఫిట్ చేస్తారనేది ముంబైకి ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే గతంలో వాళ్ళకు ఓవర్సీస్ ప్లేయర్స్ యొక్క ఇంజరీ సంఖ్య ఎక్కువగా ఉండేది. అండ్ ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు అందరూ కూడా ఫిట్ గా ఉన్నారు. ట్రెంట్ బోల్ట్ ఈస్ ఫ్రెష్, అతను ఆడేది ఓన్లీ ఐపీఎల్ ఆడుతున్నాడు, మనందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత బాష్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడ్డాడు రీసెంట్ గా జరిగినటువంటి సిరీస్ లో మనం చూసాం. అండ్ హార్దిక్ ఫిట్ గా ఉన్నాడు, బుమ్రా ఫిట్ గానే ఉన్నాడు. సో అడ్జస్టింగ్ అండ్ రికల్టన్ అండ్ క్వింటన్ డికాక్ ను ఎలా ఉపయోగించుకుంటారు, దట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. ఎందుకంటే క్వింటన్ డికాక్ అండ్ రోహిత్ శర్మ పాత పేరు ఓపెనింగ్ పేరులో వస్తారా లేకుంటే రికల్టన్ వస్తాడా, ఐ థింక్ వీ డోంట్ నో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్వింటన్ డికాక్ వచ్చినట్లయితే రికల్టన్ ఫస్ట్ డౌన్ ఆడించి 2 మెయిన్ బ్యాటర్స్ తీసుకొని నేను అనుకుంటాను బాష్ అండ్ బోల్ట్ తోటి ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు స్టార్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్ కి ఎక్కువగా హెల్ప్ ఉండదు కనుక. అండ్ అప్పుడు జాక్స్ నేను అనుకుంటాను కూర్చోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా లేదు, వాళ్ళకు బాష్ కాదు జాక్స్ రూపంలో ఒక స్పిన్నర్ కావాలి అంటే జాక్స్ మనందరికీ తెలుసు టాప్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే కెపాసిటీ ఉంది. అండ్ దట్టు ఇంగ్లాండ్ టీమ్ లోనైతే 6th 7th పొజిషన్ లో మహిజా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనబడ్డాడు రీసెంట్ వరల్డ్ కప్ లో. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి, ప్లేయర్స్ ఉన్నారు, ఫిట్ గా ఉన్నారు, ఇంజరీ సమస్యలు ఎక్కువగా లేవు కనుక కోల్కతాతో కంపేర్ చేసినట్లయితే ఐ థింక్ ఆన్ పేపర్ డెఫినెట్లీ ముంబై ఇస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ టుడే, నో డౌట్. సార్ ఒకసారి ముంబైలో మనకి సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అంటే వరల్డ్ కప్లో అంత ఇంపాక్ట్ చూపించలేదు కదా, ఈ రోజు ఏమైనా తను మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? వరల్డ్ కప్ లో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో చూపించాడు, అట్లా లేదు. ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ట్ యుఎస్ఏ ఇదే ముంబై మన అంటే వాట్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ స్కై అంత లేదు కదా, అంటే అంత అవసరం పడలేదు మీరు అన్నారు. ఎందుకంటే బట్ న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో తన రియల్ ఫామ్ రాబట్టుకున్నాడు, మంచి కప్ లో 50 సాధించాడు. యా మీరు చెప్పినట్టుగా 2025 వాజ్ నాట్ దట్ మచ్ గుడ్ ఫర్ సూర్యకుమార్ యాదవ్. బట్ ఇప్పుడు యాజ్ ఎ బ్యాటర్ గా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తున్నాడు, యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. వరల్డ్ కప్ లో అతడు పాకిస్తాన్ తోటి 30+ అవన్నీ కూడా మామూలు అవి కాదు అసలు. యాక్చువల్గా మీరు అన్నట్టుగా అంత అవసరం పడలేదు అనిపించింది బికాస్ ప్రతిసారి కూడా బికాస్ కొంతమంది టాప్ ఆర్డర్ లో రాణించినప్పుడు మిడిల్ ఆర్డర్ పైన ఎక్కువ ప్రెషర్ కనపడలేదు. ఉన్నప్పుడల్లా హార్దిక్ పాండ్యా రాణించడం చూసాం, తిలక్ వర్మ రాణించడం చూసాం, అండ్ శివం డుబే ఆ రోల్ ఆర్డర్ లో కూడా అద్భుతంగా ఫిల్ చేయగలిగాడు. యాక్చువల్లీ సూర్యకుమార్ ఈజ్ వండర్ఫుల్ ప్లేయర్ అండి, మన అందరికీ తెలుసు. అండ్ ఆఫ్ కోర్స్ వి ఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా ఆల్సో ఫర్ క్వైట్ సమ్ టైమ్. యాక్చువల్లీ ఐపీఎల్ లో తన కెరీర్ ఎక్కడే అండ్ బ్యాక్ టు ముంబై. అండ్ ఐ థింక్ బట్ అతను ఎక్కడ ఆడతాడనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా తిలక్ వర్మను టాప్ లో ఆడిస్తారా లేకుంటే సూర్యకుమార్ ఒక ఫినిషర్ గా మీదకి తీసుకువస్తారా లేకుంటే, ఎందుకంటే మీకు ఇప్పుడు రికల్టన్ అండ్ క్వింటన్ డికాక్ ఇద్దరు ఆడినట్లయితే డెఫినెట్లీ వాళ్ళు ఇద్దరు టాప్ లోనే ఆడతారు మహేష్. ఒకళ్ళు ఫస్ట్ డౌన్ లో వస్తారు, ఒకరు ఓపెనర్ గా వస్తారు. వాళ్ళిద్దరిని అయితే మీరు ఫినిషర్ గా ఉంచలేరు. క్వింటన్ డికాక్ ఆల్వేస్ లైక్స్ ద బాల్, కొత్తగా ఉన్నప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు, ఎందుకంటే బాల్ బ్యాట్ పైన రావడం ఇష్టపడుతుంటాడు. రికల్టన్ కూడా ఫస్ట్ డౌన్ వరకు ఎక్కువగా ఆడగలుగుతాడు. అతను కూడా వీ హావ్ నాట్ సీన్ ఇన్ ప్లే లోవర్ ఆర్డర్ చూడలేదు. సో వీళ్ళు టాప్ లో ఆడతారు, రోహిత్ ఎట్లయినా ఓపెనింగ్ చేస్తాడు కనుక. బట్ సెకండ్ డౌన్ తిలక్ వర్మ వస్తాడా లేకుంటే సెకండ్ డౌన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి తిలక్ వర్మ కొంచెం డౌన్ ద్వారా ఆడిస్తారా? ఎందుకంటే ఆ తర్వాత వైపు హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. సో ఐ థింక్ కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళకు. బట్ చూడాలి, ఫస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తర్వాత నేను అనుకుంటాను అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు. మరి వెళ్తున్నారా సార్ బాంబేకి? No, I'm not going to Mumbai actually. Mumbai ఇప్పుడు మ్యాచ్ ఆల్రెడీ జరుగుతుంది. I might go to Lucknow Mahija and ఆ తర్వాత హైదరాబాద్ మ్యాచ్ ఉంది and again I might come back again to Bengaluru. Bengaluru is the place I love actually. Okay, fine. Definitely sir, ఈ సీజన్ లో డెఫినెట్ గా ఇంకొకసారి మీరు స్టూడియోకి కూడా రావాలి. We are waiting for you sir. Thank you. Might come day after tomorrow. I చెప్పాను శ్రీనివాస్ సార్ Fine sir. I come to the studio. Youngsters అందరికీ కూడా all good కండి. You are rocking of course, okay? Just keep rocking. Thank you so much. Thank you sir. Thank you Sudhir sir for participating. Thank you. సో అది ఫ్రమ్ సుధీర్ మహవది సార్, చూసారు కదా అఫ్ కోర్స్. సో మరి సార్ చెప్పినట్టు ఒకసారి మనం కెప్టెన్సీ పరంగా చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఈరోజు సూర్యకుమార్ యాదవ్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ కప్లో అంత ఇదిగా లేదు అంటే సార్ చెప్పినట్టు మనం అనుకోవచ్చు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే లేదు. సో మరి ఈరోజు ఎలాగా ఉండబోతుందని ఫీల్ అవ్వచ్చు?
సో సార్ మెన్షన్ చేసినట్టే ఫస్ట్ మ్యాచ్ మనకు వరల్డ్ కప్లోనే అది మేబీ నెంబర్స్ కనిపించకపోయి ఉండొచ్చు, కానీ ఆ ఇన్నింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ మనకి మిస్ అయ్యి ఉంటే మనకి ఇంకా ఇబ్బంది అయ్యేది వరల్డ్ కప్లో మనం ముందుకు వెళ్ళడానికి. ఎందుకంటే మేబీ నెంబర్స్ మనం స్కై ఎప్పుడు మనకి పెద్ద నెంబర్స్ పెట్టేవాడు, అన్ని ఇన్నింగ్స్ అన్ని పెద్ద ఇన్నింగ్స్ ఉండేవి. సో షార్ట్ ఇన్నింగ్స్ అనేవి మనకి తీసుకోవడం కాబట్టి అదేదో ఫామ్ లో లేనట్టు. సో సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశారు, ఎందుకంటే ఓపెనర్స్ కొన్నిసార్లు ఎక్కువ ఆడారు అండ్ టాప్ ఆర్డర్ ఎక్కువ. సూర్య వరకు వచ్చేసరికి అది అక్కడ ఓవర్స్ లేకపోవడం, లేకపోతే తను టైం తీసుకొని కొట్టే టైం అంత స్పేస్ లేకపోవడం వల్ల మనకి తను ఫామ్లో లేడనిపిస్తుంది. సో మేబీ వరల్డ్ కప్ విన్ అయ్యారు, విన్నింగ్ క్యాప్టెన్ కాబట్టి ఇప్పుడు క్యాప్టెన్సీ లేదు. సో తను యాజ్ ఎ ప్లేయర్ అంటే నేను అనేది ఇప్పుడు ముంబైకి కూడా ఇప్పుడు తనే క్యాప్టెన్సీ ఉండుంటే బాగుండేదా, హార్దిక్ ని చేంజ్ చేసేమన్నా అనేమన్నా నీకేమైనా ఫీలింగ్ ఉందా? లేదు, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళు రోహిత్ని మార్చేసి హార్దిక్ని పెట్టారు దీనికి, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ 5 years నుంచి కప్ లేదనమాట. సో వాళ్ళు మనకేమనిపిస్తుంది, రోహిత్ బెటర్ క్యాప్టెన్, ఛాంపియన్స్ ట్రోఫీ తీసుకొచ్చారు, సో ఉంచొచ్చు కదా అనిపిస్తుంది. కానీ యాజ్ ఎ ఫ్రాంచైజీగా వాళ్ళకి ఏమనిపించవచ్చు అయితే క్యాప్టెన్సీ మారిస్తే మనకు వరల్డ్ కప్ ఏమైనా రావచ్చు, సో హార్దిక్ లీడ్ తీసుకుంటే వస్తుంది. సో వాళ్ళు చేంజ్ చేసినట్టే వాళ్ళు లాస్ట్ టైం ఎలిమినేటర్ వరకు వెళ్ళారు. సో వాళ్ళకి ఆ చేంజెస్ కనిపిస్తుంది కాబట్టి లాస్ట్ ఇయర్ వాళ్ళకి రిజల్ట్ కనపడింది కాబట్టి వెంటనే ఇప్పుడు సూర్య వరల్డ్ కప్ తెచ్చడం మారిస్తే అది ఫేర్ గా ఉండదు. సో ఆ పాయింట్ మీద హార్దిక్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఎస్, ఒకసారి మన బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్గా కేకేఆర్లో నరేన్ ఆల్రౌండర్, తను బ్యాటింగ్ చేస్తున్నారు అండ్ బౌలింగ్ కూడా తను వెళ్తున్నారు. సో నరేన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోచ్చు, ఎస్పెషల్గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి ఈరోజు ఏ విధంగా తన ఇంపాక్ట్ చూపించబోవచ్చు? మేబీ వరుణ్ చక్రవర్తి లైక్ తను అనుకున్నట్టు తను లైక్ అనుకొని ఏం వేయడని చెప్పాడు నార్మల్గా దీంట్లో. సో హీ విల్ టేక్ సమ్ మిస్టరీ వికెట్స్, లైక్ సడన్గా ఎప్పుడైనా తీయచ్చు ఏదైనా. అంటే రీసెంట్ టైంలో చూసాను తన ఎకానమీ కూడా కొంచెం డౌన్ అయింది. అవును, వరల్డ్ కప్లో అయితే రన్స్ ఇచ్చినట్టు అలాగే వికెట్స్ తీసాడు. లైక్ ఆయన తన మీద చాలా హోప్స్ ఉన్నాయి, కేకేఆర్కి, తన మీద నరైన్ మీద. సో వాళ్ళిద్దరు ఈ రోజు ఏదైనా ఇంపాక్ట్ అని చెప్పి వెయిట్ చేద్దాము. అండ్ మీరు కేకేఆర్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళే చూపించాలి అని ఉంటుంది ఇంపాక్ట్. అండ్ ఒకసారి స్టార్ట్స్ చూసుకుంటే అంటే ఎంఐకి సో రోహిత్ వర్సెస్ కేకేఆర్ కానీ నరేన్ వర్సెస్ ఎంఐ కానీ ఎలా ఉన్నాయి ఒకసారి అవి మనం చూసుకుంటే లాస్ట్ 26 innings మనం చూసుకుంటే నరేన్ వర్సెస్ రోహిత్ శర్మ 10 times మనం ఓడిపోవడం జరిగింది. సో చూసుకుంటే ఎక్కువగా ఎంఐ టీం కూడా సూర్యనారాయణతో చాలా వరకు స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి సూర్యనారాయణ ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని ఏమన్నా ఓడించగలుగుతాడా, లేదా ఎంఐ వాళ్ళని డామినేట్ చేస్తుందా సూర్యనారాయణ అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, అంటే తను అనిరుద్ చెప్పినట్టు అంటే నరేన్ పెర్ఫామ్ చేస్తే మాత్రం ఎంఐకి అది ఖచ్చితంగా టఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు ఎవరి బౌలింగ్లో అయినా తీసుకోగలరు, కానీ నరేన్ బౌలింగ్లో చాలా టఫ్ అవుతున్నారు. ఎస్పెషల్గా రోహిత్ చాలా ఇదిగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో అదేవిధంగా వాట్ అబౌట్ చాహర్, నీ ఉద్దేశంలో ఎలా ఉంది చాహర్ పెర్ఫార్మెన్స్? దీపక్ చహర్ అంటే తన ఎక్స్పీరియన్స్ అంతా గెయిన్ చేసిన బెటర్ టీం దగ్గర, సిఎస్కే దగ్గర, MS ధోని, సో మాస్టర్ మైండ్ అనమాట. సో తన దగ్గర గైడెన్స్ ఉన్నప్పుడు అంటే తను మేబీ ఇప్పుడు టీంలోకి, ఇండియా టీంలోకి లేదు, కానీ డొమెస్టిక్ వైజ్ చూస్తే తన పర్ఫార్మెన్స్ అంతా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. సో తను ఇంకా స్వింగ్ అనొచ్చు. పవర్ ప్లేలో తనకు ఆల్మోస్ట్ 31 wickets, 50 wickets ఉన్నాయి తనకు పవర్ ప్లేలో. ఐపీఎల్లో చూసుకుంటే పవర్ ప్లేలో తనకు 50 wickets ఉన్నాయి. సో ఇనిషియల్గా అది ముంబైకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నా దీపక్ చహర్ వల్ల, ఎఫెక్ట్ చూపిస్తారు అనుకున్నా. అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా ఫస్ట్ ఇనిషియల్ 1 to 3 overs లోనే తనకు 31 wickets ఉన్నాయి. సో ఇద్దరు కాంబినేషన్లో ఖచ్చితంగా కేకేఆర్కి ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. రైట్ చూద్దాం. మరి కేకేఆర్లో కూడా తక్కువ ఏం లేదు. సార్ చెప్పినట్టు ఇందాక క్యామరూన్ గ్రీన్ తను వచ్చారు, ఇప్పుడు కేకేఆర్లో ఉన్నారు. అండ్ అదేవిధంగా రింకు సింగ్, వాట్ అబౌట్ రింకు సింగ్ మెహక్? రింకు సింగ్ చాలా లైక్ బ్యాటింగ్లో అయితే మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. లైక్ ఏ ఏరియాలోకి వచ్చినా సెటిల్ బ్యాట్స్మెన్ లాగా ఆడతాడు, అప్పటికప్పుడే మార్చుకొని. రింకు సింగ్ ఉన్నాడు, ఇంకా కెమెరాన్ గ్రీన్ అన్నారు కదా, తను చాలా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు లైక్ కేకేఆర్. రైట్, రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ కూడా లాస్ట్ వరల్డ్ కప్ టైంలో ఆ డిస్టర్బెన్స్ లో కూడా తను వచ్చి సపోర్ట్ చేశారు టీమ్ కి. సో అది చాలా గ్రేట్ థింగ్ యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ గా అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టాస్ టైం, ఇట్స్ ఫస్ట్ టాస్ టైం. చూద్దాము మరి ఏ విధంగా వెళ్ళబోతుందో. సో జరగబోతుంది, ఎవరు విన్ అవ్వచ్చు అని ప్రెడిక్షన్ ఈలోపు ఒకసారి. కేకేఆర్ టాస్ విన్ అవుతా. ఓకే, మెహక్ కేకేఆర్ టాస్ విన్ అవుతుందని చెప్తుంది. మీరు ముంబై సపోర్ట్. టాస్ విన్ అయితే ఏం చూస్ చేసుకోవాలి? బాల్ చూస్ చేసుకోవాలి.
సో వేస్తున్నారు, చూద్దాం. ఆల్ ద బెస్ట్ టు బోత్ టీమ్స్. ఎవరు విన్ అవుతారో, ఎవరు టాస్ గెలుస్తారో చూద్దాము. మీరు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? ఎంఐ టాస్ విన్ అవ్వాలి. ఎంఐ సబ్ నేను అందుకే బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చాను ఎంఐ గెలవాలని చెప్పేసి. యా, టాస్ వేశారు. ఎక్కడికో దూరం చేసినట్టున్నాడు మన హార్దిక్ భాయ్. ముంబై గెలిచింది. రైట్, చూద్దాం ఎవరు విన్ అయినా. కానీ నిన్న అనుకున్నట్టే మనం అన్ఎక్స్పెక్టెడ్ ఆఫ్ కోర్స్ ముంబై. ముంబై విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్. టోటల్గా అది జరిగింది. రైట్, చూద్దాం. మరి బౌలింగ్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు చేసింగ్కి వెళ్తున్నారు ముంబై. సో ఇప్పుడు ముంబై టాస్ విన్ అయ్యి బౌల్ చూసేసుకుంది. నిన్న కూడా ఆర్సీబీ టాస్ విన్ అయ్యి బాల్ చూసేసుకుంది, విన్ అయింది. మరి ఈరోజు కూడా ఎందుకో నాకు సెన్స్ అలా కొడుతున్నాయి. ఆబ్వియస్లీ బెస్ట్, వాళ్ళ కర్స్ కూడా పోతుంది అని భావించవచ్చు. ఆబ్వియస్లీ చూద్దాం. సో మరి ఒకసారి టాస్ గురించి విన్ అయింది కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మన కామన్ క్రికెటర్స్ రెడీగా ఉన్నారు. ఓవర్ టు రాజ్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి దీని గురించి మన కామన్ క్రికెటర్స్, క్రికెట్ లవర్స్ ఏం మాట్లాడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరేమంటారు? ఇప్పుడు 2020లో గెలిచిన ఐపీఎల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఈసారి ఎలాగైనా 6వ టైటిల్ని సాధించాలని బరిలోకి దిగింది పట్టుదలతో. చూడాలి, ఐ హోప్ ఇది ఎలాగైనా గెలుస్తుందని నమ్మకం ఉంది. వాళ్ళ టీం ఎలా ఉందో మరి అది కూడా స్ట్రాంగ్గానే ఉంది కొంచెం. ఎందుకంటే పోయినసారి మీద పోల్చుకుంటే ఈసారి స్ట్రాంగ్గానే ఉన్నాయి రెండు టీమ్స్. చూడాలి ఈసారి మీరేమంటారు? ముంబై ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది కాబట్టి కేకేఆర్ని స్కోర్ ఒక 200 లోపే ఆపేయగలదు అనుకుంటున్నాం. చూసుకుంటే మా దాంట్లో బూమ్రా, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కానీ మంచి ఫీల్డింగ్ చేస్తూ కానీ ఒక మిస్సింగ్ ఉంది. ఎంఐకి వచ్చేసరికి మంచి కీపర్ లేడు. కావున మరి ఇప్పుడు ఆ కీపర్ గురించి ఏమైందంటే మరి చెప్పగలం. మరి ఆ కీపర్ మరి ఫీల్డింగ్ గురించి మంచిగా ఉంటే బాగుండిద్ది. మ్యాక్సిమం ఎంఐ గెలవచ్చు అనుకుంటున్నాం. ఓకే, చూసారు కదా మరి ముంబై ఎంత ధీమాగా ఉన్నారు మన ముంబై లవర్స్. మరి మీరేమంటారు? ముంబైకి ధీమాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టేడియం కాబట్టి అఫ్ కోర్స్. బట్ మేము గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు, బట్ ఎలాగని తెలీదు. ముంబై టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం అనేది మంచి మూవే. బట్ మా కేకేఆర్ తరపు నుండి పర్ఫార్మెన్స్ని బట్టి ఈ మ్యాచ్ ఎవరిదనేది డిసైడ్ అవుతుంది జరిగిద్ది. సో మన కేకేఆర్ తరపు నుండి ఫారెన్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఫిన్ అలెన్, రచన్ రవీంద్ర, క్యామరాన్ గ్రీన్ ముంబైకి ఆడడం జరిగింది. సార్ చెప్పినట్టు ఇందాకలా కాల్లో క్యామరాన్ గ్రీన్ ముంబైకి ఆడడం జరిగింది కాబట్టి ఆ స్టాటిక్స్ అన్నీ తెలిసి ఉంటాయి. సో ఆ గ్రౌండ్ కూడా బౌన్సీ పిచ్ అది. సో మరి ఎవరు గెలుస్తారో చూడాలండి. ఓకే, ఇప్పుడు మనం స్క్వాడ్ ఎవరు వచ్చారో చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇంకా రానట్లేదు. మీరేమంటారు ఇక మన కేకేఆర్ మీద? కేకేఆర్ మీదకి వచ్చేసరికి మా దాంట్లో కూడా ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. మా దాంట్లో ఫారెన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారంటే విల్ జాక్స్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, రుతర్ఫర్డ్ ఉన్నాడు, డికాక్ ఉన్నాడు. సో వీళ్ళు కూడా మంచిగా ఉన్నారు, బ్యాటింగ్ ఉంది ఇందులో కూడా. మరి మ్యాక్సిమం న్యూజిలాండ్ క్యాప్టెన్స్ మ్యాక్సిమం గెలిచే ఛాన్సెస్ అమ్మాయికి ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి అది. ఓకే, ఓవర్ టు స్టూడియో మైజా. రైట్, ఓకే, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ రాజ్. సో మరి చూస్తున్నారు కదా వాళ్ళ ప్రెడిక్షన్స్ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఎంఐ కేకేఆర్కి సపోర్ట్ చేస్తున్నారు మన కామన్ క్రికెటర్స్. అండ్ ఇప్పుడు చూస్తే సో మరి ప్లేయింగ్ 11 అయితే వచ్చేసింది. ముంబై ప్లేయింగ్ 11 వాళ్ళు ఇచ్చారు. సో దిస్ ఈస్ ద ముంబై ప్లేయింగ్ 11 లిస్ట్. ఆబ్వియస్లీ ఇంపాక్ట్లో ఆల్మోస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ఇచ్చారు. స్ట్రేంజ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది. అశ్విన్ కుమార్ ఆల్సో ఇంపాక్ట్ బౌలర్. అండ్ రాజ్ బావా, రాబిన్ మిన్జ్వా అండ్ బాష్ వీళ్ళందరినీ కూడా మనకి ఇంపాక్ట్లో ఇచ్చేశారు. ఫారెన్ ప్లేసెస్ చెప్పినట్టు ఇందాక ఆల్మోస్ట్ ఇద్దరిని కూడా ఇంపాక్ట్లోనే ఇచ్చేశారు. మరి రోహిత్ శర్మ, రికల్టన్ని తీసుకున్నారు, డికాక్ని తీసుకోలేదు. అండ్ మయాంక్ వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ లిస్ట్లో ఉన్నారు. బూమ్రా, సో ఠాకూర్ వీళ్ళందరూ కూడా ప్లేయింగ్ 11లో ఉన్నారు. సో చూసారు కదా ముంబై ప్లేయింగ్ 11. వాట్ యువర్ ఒపీనియన్? సో ఇందాక సార్ మెన్షన్ చేసినట్టే ఫారినర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నారు.
ఎస్ సో రైట్ 11 చూస్ చేసుకున్నారా అనుకోవచ్చు. ఎందుకంటే రికల్షన్ చాలా ఫామ్లో ఉన్నారు. డికాక్తో కంపేర్ చేసుకుంటే సార్ చెప్పినట్టు, సో అది అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి స్ట్రేంజ్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ ప్లేయర్లు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అది. Yes. సో మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూస్ చేసుకోవచ్చేమో, ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి. ఇది ఎవరి డెసిషన్ అయి ఉండొచ్చు, హార్దిక్ డెసిషన్ అయి ఉండొచ్చా ఏమన్నా, ఏమో మేబీ మనం గెస్ట్ చేయలేము ఈ లోపల ఏం జరుగుతున్నాయో. ఎస్ యా చూద్దాము. అండ్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఎంతవరకు ఇచ్చారు, కేకేఆర్ ప్లేయింగ్ 11 చూద్దాము ఒకసారి. అండ్ వస్తుంటుంది వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా, వీలైతే వాళ్ళ ప్లేయింగ్ 11 కూడా ప్లే చేయండి. అండ్ సో మీరు చెప్పండి మరి ముంబై ప్లేయింగ్ 11 మీద మీ ఒపీనియన్. ముంబై ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్ గానే ఉంది. సో కేకేఆర్ ఓడిపోద్దా లేదు. మరి పర్ఫెక్ట్ ఇక్కడ అయిపోయింది. ఉన్నారు మంచి ప్లేస్ తీశారు, సేమ్ మంచి ఫైట్ ఉంటుంది కేకేఆర్ నుంచి కూడా. Yes, మా yes. team కూడా ఒకసారి వస్తాయి. మీ టీమ్ కేకేఆర్ ప్లేయింగ్ 11 కూడా చూద్దాము. అండ్ ఆబ్వియస్లీ చూస్తుంటే మనకి గాడ్ ఆఫ్ క్రికెట్ టెండూల్కర్ కూడా అడ్వైజ్ అయితే అవుతుంది. సో చూద్దాం నెక్స్ట్ ఎలా ఉండబోతుందో. వాట్ యువర్ ఒపీనియన్ ప్లేయింగ్ 11 కేకేఆర్ ముంబై ప్లేయింగ్ 11 పైన? యా ముంబై స్ట్రాంగ్గానే ఉంది, బట్ కొంచెం సర్ప్రైజింగ్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ గారు, బట్ యా స్ట్రాంగ్గానే కనబడుతుంది ఈసారి మాత్రం. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఒకసారి మనకి బౌలింగ్ ఒకసారి చూసుకుందాం. బౌలింగ్ అండ్ అదేవిధంగా డెత్ ఓవర్స్ కూడా ఒకసారి చూసుకుంటే, డెత్ ఓవర్స్లో ఎలా అంటే ముంబై ఆబ్వియస్లీ పెర్ఫామ్ చేస్తే మాత్రం పీక్స్లో ఉంటుంది ఎంతవరకు వెళ్ళినా కూడా. అండ్ కేకేఆర్కి ఎలా ఉండబోతుంది, ఫినిషర్స్ ఎలా ఉంటున్నారు ఈసారి బౌలింగ్? బౌలింగ్ మన దాంట్లో ఫినిషర్స్ అయితే ఫినిషర్స్ కూడా స్టార్టింగ్లో 2 overs వరుణ్ చక్రవర్తికి ఇస్తారు, లైక్ నార్మల్ బ్రేక్ త్రూస్ కోసం స్టార్టింగ్లో. మళ్ళీ లాస్ట్లో మంచి దీని అది ఆపడానికి, రన్స్ ఆపడానికి వరుణ్ చక్రవర్తి వస్తాడు. సో మధ్యలో నారాయణన్ వాళ్ళందరినీ ఎస్ రైట్ కేకేఆర్ సైడ్ నుంచి కూడా ఫినిషింగ్ బాగానే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిడిల్ ఆర్డర్లో ముంబై మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ వెరీ క్రూషియల్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా మనకి T20లో కూడా బాగా మంచి చేస్తారు. సో ఎలా ఉండబోతుంది తిలక్ వర్మ? చూసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తాం, తను ఇనిషియల్గా వరల్డ్ కప్లో 1 down వచ్చారు. సో వరల్డ్ కప్ అంతా ఏమైందంటే మన పులి ముందే బయటికి వెళ్ళిపోయారు కాబట్టి, సో తను న్యూ బాల్ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దానికి న్యూ బాల్ అలవాట్లేదు, అంటే నా ప్రిడిక్షన్ ప్రకారం మ్యాచ్ చూసిన దాని తను న్యూ బాల్ సఫర్ అవుతా ఉన్నాడు. వన్స్ ఎప్పుడైతే ఆ 6 overs అయిపోయి 8 overs అయితే తన బ్యాటింగ్ వచ్చేదో తన పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఆర్చర్ని కంటిన్యూస్గా 3 sixes కొట్టారు. సో తనకి ఓల్డ్ బాల్ అనేది చాలా ఈజీ అనమాట తిలక్ వర్మకి. వన్స్ ఎప్పుడైతే కరెక్ట్గా ఆ స్లాట్ వచ్చినప్పుడు 9 to 14 hours ఆర్ 9 to 15 hours ఆ రేంజ్ అనేది తిలక్ వర్మ కరెక్ట్గా అక్కడ ఉంటే మాత్రం ముంబైకి చాలా పెద్ద సెట్ అవుతాడు. ఒకసారి మీరు మరి రోహిత్ కానీ తిలక్ వర్మ కానీ మనకి వాళ్ళ స్టైల్స్ ఒకసారి పెర్ఫామ్ చేసి చూపిస్తారు భావన? డెఫినెట్గా. సో రోహిత్ ఓపెనింగ్ ఆడుతున్నారు కాబట్టి తను గుడ్ లెంత్ వేసే బాల్స్, ఈ ఏరియా వేసే బాల్స్ అన్నీ మాత్రం తను ఈజీగా లాఫ్ షాట్లు పిక్ చేయగలడు. సో రోహిత్కి అడ్వాంటేజ్ ఏంటంటే తను 30 hours ఈజీగా క్లియర్ చేసే పవర్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో న్యూ బాల్ తను ఈ స్వింగ్ చేసినా ఏది చేసినా సరే, స్లాట్లో ఉన్నా సరే తను ఈజీగా వెళ్ళి ఆడగలిగి. ఇప్పుడు చూస్తే తను చాలా ఫిట్ అయ్యారు అనమాట, స్లిమ్ కూడా అయ్యారు. అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నాను. రైట్. అండ్ స్కై 360 సో ఇంపాక్ట్ కాబట్టి ఇప్పుడు చూడాలి, ప్రెషర్ ఉండదు. సో ఓన్లీ బ్యాటింగ్, ఫీల్డ్ ఏమి ఉండదు, ఆరామ్సే వచ్చి కరెక్ట్గా స్లాట్ అనేది తను వస్తే మాత్రం తన ఇట్ సైడ్ వేసి ఇలా షార్ట్స్, ఈ షార్ట్స్ తనకి హ్యాపీగా ఆడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. రైట్. తిలక్ వర్మ ఫుల్ పవర్ అనమాట. సో తను ఎక్కువ స్పిన్నర్స్ని బాగా ఆడతారు, ఫాస్ట్ బౌలర్స్ని ఆడతారు, స్పిన్నర్స్ని ఆడతారు, ఇద్దరిని ఆడతారు. సో స్పిన్నర్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్లాట్లో పడగానే మాత్రం కాలు వేసి బాల్ మీదకి వెళ్ళి, సో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంటుంది తను ఆడినప్పుడు. అండ్ ఫుల్ స్వింగ్ యూస్ చేస్తూ ఉంటాడు. సో అది తనకి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆ స్లాట్ ఎప్పుడైతే 9 to 15 వస్తారో తను, ఆ టైంలో స్పిన్నర్స్ వచ్చినప్పుడు మాత్రం తిలక్ వర్మ అంటే ఖచ్చితంగా ఎంఐకి సెట్ అవుతాడు. థ్యాంక్ యూ. అండ్ మనకి ఒకసారి మెహక్ కూడా కేకేఆర్ పెర్ఫార్మెన్స్ నుంచి మనకు నరైన్ ఆర్ యువర్ ఫేవరెట్ ఎవరైనా కానీ, కామరూన్ కానీ, లైక్ అజింక్య రహానే కానీ, మీరు ఒకసారి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎలా ఉండబోతుంది ఈ రోజు అనేది విత్ యువర్ రింకు సింగ్ లెఫ్టీ కాబట్టి రింకు సింగ్ స్లాగ్ అలాంటివి లైక్ మంచిగా ఉంటాయి తనకి, పవర్ స్లాగ్ స్లిప్స్ అలాంటివి బాగా కొడతాడు. ఇంకా రహానే లాఫ్టెడ్ షాట్స్
అవన్నీ బాగా పిక్ చేస్తాడు. అన్నీ లైక్ ఓవర్ ది కవర్స్ అలాంటివి బాగా. యా ఓకే. అండ్ అని ఫారెన్ ప్లేయర్స్ కెమెరూన్ గ్రీన్ ఒకసారి మీకు ఏమైనా ఐడియా ఉంటే తన కెమెరాన్ గ్రీన్ ఫుల్ హిట్టింగ్ మూడ్లోనే ఏ బాల్ అయినా రీచ్లో కొట్టే కెపాసిటీ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహక్. రండి ప్లీజ్. అండ్ సో చూస్తున్నారు కదా, సో ఇది వెల్ పెర్ఫార్మెన్స్ అలాగే ఉండబోతుంది. అండ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒకసారి కామన్ క్రికెటర్స్ కూడా ఒకసారి వాళ్ళ ఒపీనియన్ దీని మీద మాట్లాడాలనుకుంటున్నారు. సో ఓవర్ టు కామన్ క్రికెటర్స్, ఓవర్ టు రాజ్. యా, సో చూసారు కదా ప్లేయింగ్ 11 మనకి స్క్వాడ్ వచ్చేసింది. అయితే దీని గురించి మన కేకేఆర్ టీం ఎలా ఉండబోతుంది అనేది మన వాళ్ళు చెప్తారు. యా, మన టీంకి వచ్చేసరికి ఫినిషర్ రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ అనేది మామూలు విషయం కాదు. అతను మామూలుగా చాలా మ్యాచెస్ గెలిపించాడు. ఒకటే ఓవర్లో 5 6 కొట్టడం అనేది అతను ఒక రికార్డు. యా, అతని గురించి చెప్పవసరం లేదు అనుకుంటా. మామూలుగా ఇక్కడే ఎక్కడెక్కడికో కొడతా ఉంటాడు. సైజ్ చిన్నదవ్వచ్చు, షాట్లు మాత్రం చాలా పెద్దవి. యా, అతను ఇంకా కెమెరాన్ గ్రీన్ గురించి కూడా చెప్పాలంటే అతను పర్ఫెక్ట్ ఆల్రౌండర్. ఒకసారి కొట్టడం మొదలెట్టాడంటే ఇంకా ఆపడం ఎంఐ వల్లే కాదు, ఇంకెవరి వల్ల కాదని చెప్పుకోవచ్చు. యా ఓకే, మీరేమంటారు ముంబై ఇండియన్స్? మా ప్లేయింగ్ 11కి వచ్చేసరికి రోహిత్ శర్మ వచ్చేసి రికెంటన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రుతర్ఫోర్డ్, నమర్దీర్, శార్దుల్ ఠాగూర్, మయాంక్, మార్కెండ్, అహ్మద్ గాంజ్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా. ఇది మా ప్లేయింగ్ 11 వచ్చేసరికి. కానీ ఇందులో కొంచెం ఎంఐకి వచ్చేసరికి స్పిన్నర్ లేరు. కావున స్పిన్నర్స్ వచ్చేసరికి ముంబైకి బ్యాటింగ్ లైనప్ చాలా పవర్ఫుల్గా ఉంది. యా, ముంబై అనేది కూడా చాలా చిన్న టీం అని చెప్పవసరం లేదు. ఇట్స్ ఏ బిగ్ టీమ్. బట్ వాళ్ళిద్దరి మధ్య జరిగే పోరాపోర అనేది చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మ్యాచ్ మాత్రం వర్త్ అనిపించింది అనిపిస్తుంది. ఓకే, మీరేమంటారు? ఈసారి అలాగైనా నా హోప్ ఉంది. అంటే రెండు బలమైన టీంలే. యా ఓకే, మీరు? నేనైతే మా దాంట్లో జోష్ కనబట్లేదు, జోష్ రావాలి మాట్లాడితే. వరుణ్ చక్రవర్తి అయితే ఉన్నాడు. కేకేఆర్ ఫ్యానే కదా? కేకేఆర్ మరి ఎలా ఇంకా జోష్ లోపల నుంచి గట్టిగా మాట్లాడండి. వరుణ్ చక్రవర్తి అయితే ఉన్నాడు, మాకైతే ఏం భయం లేదు. అతను మిస్టరీ స్పిన్నర్. అతను చాలా వికెట్లు అయితే తీశాడు. అతని పర్ఫార్మెన్స్ మన వరల్డ్ కప్లో కూడా చూసుకుంటే అతని పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ, టాప్ నాచ్ ఉంది. సో అతని నుంచి కూడా గ్రేట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తుంటే కేకేఆర్ టీం వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి ముంబై మీరు చాలా సైలెంట్గా ఉన్నారు. మీ టీం ఎలా ఉండబోతుందంటే ఏం మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉంటున్నారు. మీ టీం మీద మీకు నమ్మకం లేదా? మా టీంలో ప్లేయర్స్ అందరినీ చూస్తాను. మాకు చెప్పుకోవాల్సిన బాధ లేదు, ఎందుకంటే మా దాంట్లో మొత్తం ప్లేయింగ్ లైన్ ఉంది, మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, బౌలింగ్ లైనప్ ఉంది. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముంబైకి రాజు రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మెన్ ఆట ప్రత్యర్థులకి ఆఖరి ఆట. ఓ చూశారు కదా వాళ్ళు మీ మీద ఎలాంటిది ధీమా ప్రదర్శిస్తున్నారో. మరి మీరేం చెప్పరా? యా, మా దాంట్లో కూడా చిన్న ప్లేయర్స్ అని చెప్పుకోవసరం లేదు, చాలా పెద్ద ప్లేయర్సే ఉన్నారు. సో మ్యాచ్ని తిప్పేయచ్చు. ఒక 5 minutes చాలు మ్యాచ్ని తిప్పడానికి. సో మేము కూడా మా సపోర్ట్ ఇస్తాం. మరి మీరు ముంబైని ఏమైనా అనడానికి ఏమైనా మంచి స్లోగన్ రాసుకొచ్చారా? ఇంకోటి ఏమైనా రాసుకొచ్చాను సార్. ఏంటిది? మా అమ్మ చేసేది పప్పు, అమ్మ చేసేది పప్పు, కేకేఆర్దే కప్పు. కేకేఆర్దే కప్పు. మరి మీరేమంటారు? వాళ్ళ అమ్మ చేసే పప్పు, కేకేఆర్దే కప్పు అంట. నేను రోజు చేస్తాను లైవ్ స్ట్రీమ్. ఎంఐ నా ఫేవరెట్ టీం. ఓకే, ఓవర్ టు స్టూడియో మైజా. రైట్, థ్యాంక్ యూ రాజ్. చూసారా, మీది పప్పు కప్పు. సో చూడాలి మీ టీం ఎలా వరకు వెళ్తుందో. సో ఇక్కడ మనకి కేకేఆర్ ప్లేయింగ్ 11 కూడా వచ్చేసింది. సో వచ్చేసి మనకి ఇంపాక్ట్లో ఆల్మోస్ట్ ఫారెన్ ప్లేయర్స్ ఒకలే ఉన్నారు ఇంపాక్ట్లో మనకి. అండ్ సో చూస్తే ఇంకా మనకి కెమెరూన్ అండ్ ఫిన్ ఎలన్ అండ్ ఇంకా నరైన్ వీళ్ళందరూ కూడా మనకి ప్లేయింగ్ 11లోనే ఉన్నారు. సో మీ కేకేఆర్ 11 ఫైనల్ 11లో మీ ఒపీనియన్ ఎలా ఉంది ఇప్పుడు? మా దాంట్లో బ్యాటింగ్ ఓపెనర్స్ కూడా మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ చాలా బాగుంది అక్క. ప్లస్ ఫెనెలైన్ ఉన్నాడు, మంచి స్టార్ట్ వేస్తాడు. ఎందుకంటే లైక్ ఫైనల్స్లో ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాకి మంచి సెట్ అయిన ప్లేయర్, లైక్ గెలిపించిన ప్లేయర్, కీ రోల్ ప్లే చేసిన ప్లేయర్. సో తనది ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎస్, ఆల్మోస్ట్ అనుకున్న లిస్ట్లోనే ఉన్నారు. కాకపోతే కొందరు మాత్రం మారినట్టున్నారు. అండ్ రింకు సింగ్, కెమెరూన్ గ్రీన్, అజింక్య రహానే, ఫిన్ ఎలన్ వీళ్ళందరూ కూడా మనకి ఈ టాప్ 11లోనే ఉన్నారు. సో మీరు వాళ్ళ ప్లేయింగ్ 11 చూసాక వాట్ అబౌట్ ఎంఐ? అంటే చాలా మంచి ప్లేయర్. అంటే ఎప్పుడైతే ఫిన్ ఎలన్ ఉన్నారో తను అసలు
న్యూజిలాండ్ ప్లేయర్ అనమాట. తను అసలు ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అనేది సౌత్ ఆఫ్రికా మీద సెమీఫైనల్స్లో ఆ 100 అనేది మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది న్యూజిలాండ్కి. సో దానివల్లే వాళ్ళు ఫైనల్స్కి వెళ్ళగలిగారు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంది. వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్స్కి వెళ్ళారు. సేమ్ ఫార్మెట్ T20 కాబట్టి ఇది T20 ఇండియన్ వికెట్స్ మీద జరిగాయి. ఇప్పుడు ఇండియన్ వికెట్స్ మీద సో బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వికెట్స్ అనేవి చాలా స్లో ఉన్నాయి. మనం వరల్డ్ కప్ చూసుకుంటే మాత్రం స్లో అంటే ఎప్పుడైతే వేరియేషన్స్ వేశారో బాల్ని స్లో చేశారో అప్పుడే బ్యాటర్ స్ట్రగుల్ అవుతున్నారు. సో ఆ స్ట్రాటజీ ఖచ్చితంగా యూస్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది కాబట్టి ముంబై. అండ్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళ 11 చూసాం కదా మనము. అంటే ఇక్కడ ఎలా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ ఎంతవరకు మీరు స్కోర్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు? సో అంటే కోల్కతా ఎంతవరకు కొట్టొచ్చు అని ప్రెడిక్ట్ చేస్తున్నారు? సో బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే మాత్రం మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాటర్స్ ఉన్నారు షార్ట్ చేసుకుని. కానీ ఇక్కడ ఎంఐకి ఏంటంటే బౌలింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. ట్రెంట్ బోల్ట్ ఉన్నారు, బుమ్రా ఉన్నారు, సో చాలా మంది ఉన్నారు. అండ్ స్పిన్నర్స్ వైజ్ చూస్తే మాత్రం తను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఉన్నారు. సో తను ఎక్కువ వేరియేషన్స్ తో వెళ్తున్నారు. సో బౌలింగ్ చూసుకున్నట్టు గంజఫర్ ఉన్నారు, గజన్ఫర్ ఉన్నారు. సో వాళ్ళైతే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు అనిపిస్తుంది. పోయిన సీజన్స్ తో చూసుకుంటే మాత్రం చాలా స్ట్రాంగ్ చేసుకున్నారు. సో వికెట్ వాళ్ళకి నిన్న ఎలా హెల్ప్ అయిందో ఆర్సీబీకి, ఈ రోజు కూడా ముంబైకి అలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. సో నా ప్రెడిక్షన్ పరంగా అయితే సో తీసి పడేయకూడదు. సో 180, 150 అని నేను అనుకుంటున్నాను. పప్పు చేస్తానంటుంది. సో చూడాలి. రైట్, ఒకసారి వాళ్ళ ప్లే 11, మీ ఎంఐ ప్లే 11, కేకేఆర్ ప్లే 11 ఆఫ్టర్ మీ ఒపీనియన్ ఎలా ఉంది? చూస్తే రెండు కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఎంఐదే ఎక్కువగా ఉన్న ట్రై చేయనుగా కనబడుతుంది. బట్ ఒక కేకేఆర్ యొక్క బ్యాటింగ్ అనేది స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఎంఐ యొక్క బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మంచి రైవలరీ అయితే ఉంటుంది. ఎస్, మరి ఎలా మ్యాచ్ మంచి రైవలరీగా ఉండబోతుందా లేదంటే తేలిపోబోతుందా? ముంబై కేకేఆర్ని పప్పు చేస్తుందా? ఏం జరగబోతుందా అనేది మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. స్కోర్ ప్రెడిక్షన్ కూడా వైకే టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసుకోవచ్చు. సో మీరు చెప్పే స్కోర్ ప్రెడిక్షన్ ఎంత ఉండబోతుంది? 210+ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. మన దాంట్లో కూడా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. రైట్, ఓకే, చూద్దాం మరి ఈ స్కోర్ ప్రెడిక్షన్స్ మన కామన్ క్రికెటర్స్ ఎలా చేయబోతున్నారో. ఓవర్ టు దెమ్, ఓవర్ టు రాజ్. ఫైనల్గా మీరు మీ టీముల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అటు ముంబై అండ్ కోల్కతా అందరూ కలిసి. స్టేడియం కూడా ముంబై స్టేడియమే కాబట్టి మన వాళ్ళకి, మా ప్లేయర్స్కి కొంచెం సెంటిమెంట్ కూడా ఉండొచ్చు. లాస్ట్ టైం కూడా యావరేజ్ స్కోర్ కూడా ఎక్స్పెక్ట్ అంటే చూసుకుంటే 200+ ఉండేది. ఈసారి ఓపెనింగ్కి రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్ వీళ్ళు దిగుతారు కాబట్టి మినిమం పవర్ ప్లేలో వచ్చేసరికి స్కోర్ ఒక 60+ పెడతాం అనుకుంటున్నాం. తర్వాత థర్డ్ డౌన్ వచ్చేసి తిలక్ వర్మ లేదా సూర్యకుమార్ యాదవ్, లేదా మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, స్వాగిస్ కింగ్. మరి వీళ్ళందరూ చూసుకుంటే మా స్కోరింగ్ వచ్చేసరికి 200+ చేస్తాం మా టీం ఎంఐ తరఫు నుంచి. చూసుకుంటే బౌలింగ్లో కేకేఆర్ని గొల్లగొట్టేస్తాం ఈసారి. ఫస్ట్ మ్యాచ్ ఎలాగన్నా క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మ్యాచ్ ఎలాగన్నా గెలుస్తాం. చూసిన కదా 2013 నుంచి అసలు ఒక మ్యాచ్ కూడా గెలవాలా. ఈసారి ఎలాగన్నా ఫస్ట్ మ్యాచ్ గెలుస్తాం. చూసారు కదా, ఈసారి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళే అంటున్నారు. మరి మీరేమంటారు? ఎవరైనా మన గ్రౌండ్లో మనం కొట్టచ్చు, అవతల గ్రౌండ్కి వెళ్ళి కొట్టినప్పుడే కిక్ వస్తుంది. సో మేము ఖచ్చితంగా అవతల గ్రౌండ్లో ఖచ్చితంగా కొడతామని చెప్తున్నాం. ఎందుకంటే ఓపెనర్గా వచ్చిన సునీల్ నారాయణకి బ్యాట్ తరలం మొదలెట్టిందంటే ఇంకా బ్యాట్ ఇరిగిపోయేదాకా మా ఊరు కొడతానే ఉంటాడు. సో ఇంకా మా స్కోరు మినిమం 200 పెట్టడం అయితే జరిగిద్దని అనుకుంటూ, ఎందుకంటే ఆ గ్రౌండ్ యొక్క యావరేజ్ స్కోర్ వచ్చి 170 to 180 ఉంది. సో 200 అనేది మంచి స్కోర్. 200 దాటితే మంచి స్కోర్ అండి. మీరు కూడా మాట్లాడండి కాస్త జోష్గా. ఇంకా మీరేం చెప్తారు? అనేది వాళ్ళ గ్రౌండ్, ఇంకా మనం అందులో అయితే ఏం చెప్పలేము. నేనైతే 200+ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి 200+ అయితే కొడతారు. ఇంకా మా దాంట్లో అయితే క్యామరన్ గ్రీన్ ఆల్రౌండర్ ఉన్నాడు. అతను ఉన్నంత వరకు భయం లేదు. అతను ఒకసారి ఫామ్లోకి వచ్చాడంటే మొత్తం ఇది చేసేస్తాడు. ఫిన్ ఎలిన్ కూడా. అండ్ ఇదే నేను చెప్పాల్సిన విషయం. ఇప్పుడు ముంబై వాళ్ళు చెప్తారు. ఓకే, మీరేం చెప్పాలనుకున్నారు? ఇక మన వాళ్ళు మాట్లాడడానికి మా దాంట్లో చెప్పుకోవాల్సిందే. మా దాంట్లో సూర్యకుమార్ అన్నాడు. బాల్ ఇటు కొట్టిన 360 డిగ్రీస్ మొత్తం ఆడియన్స్ దగ్గరికే ఉండేది బాల్ మొత్తం. మా దాంట్లో కొట్టే వాళ్ళందరిది బాల్ అనేది గ్రౌండ్లోనే ఉండదు అనుకుంటున్నాం ఈసారి. మొత్తం ఆడియన్స్ దగ్గర బాల్ ఉంటుంది ఈసారి ఎక్కువసేపు. సో చూశారు కదా, ఇటు ఎంఐ క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఇటు కేకేఆర్ క్రికెట్ ఫ్యాన్స్ కానీ తమ జట్లు గెలుస్తాయని ఎంతో ధీమా ప్రదర్శన చేస్తున్నారు. సో ఎనీవే
ఇద్దరు టీమ్స్కి ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఓకే. ఓవర్ టు మహిజా స్టూడియో. రైట్ రాజ్, థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా, ఎక్కడ చూసినా కూడా ఎంఐ ఒక 10% 20% డామినేటింగ్గా ఉంది. మీరు ఆబ్వియస్లీ ఒప్పుకోవాలి, నిజం కదా. ఒక 20% డామినేటింగ్గా కనిపిస్తుంది టీం పరంగా కానీ, ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన ప్లేయింగ్ 11గా కానీ, అందులో టాస్ విన్ అవ్వడం కూడా కానీ. సో కొంచెం ఎందుకో ఇటు సైడ్ బ్యాలెన్స్ ఇలా పెరిగినట్టే కనిపిస్తుంది ఎంఐకి. దాని మీద ఏమంటావు? అంటే ఎక్స్పీరియన్స్, అంటే నా పాయింట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఛాంపియన్స్ ఛాంపియన్స్ టీంలో ఉన్న ఎక్కువ మంది ఉన్నారనమాట. సో బౌలింగ్ వైజ్ చూస్తే కూడా బుమ్రాతో పాటు ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్ ఉన్నారు. సో ఎటు చూసినా బ్యాలెన్సింగ్ కనిపిస్తుంది టీం ఎక్కువ, బ్యాటింగ్ వైజ్ బౌలింగ్ వైజ్. సో ఆ సార్ట్ చేసుకున్నారు. లాస్ట్ టైం అది మిస్ అయింది. ఎక్కువ టాప్ ఆర్డర్ కొలాప్స్ అయిపోయి మిడిల్ ఆర్డర్ మీద బేస్ అవ్వడం, మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయితే ఇంకా అలా కొలాప్స్ అవ్వకుండా వచ్చింది. కానీ ఎప్పుడైతే వాళ్ళు వన్స్ ఒక 6 మ్యాచెస్ అయితే స్ట్రైక్ విన్ అయ్యారు, అక్కడి నుంచి వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో క్లారిటీ వచ్చింది ఈ సీజన్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో అన్ని ఆస్పెక్ట్స్ ని టిక్ మార్క్ పెట్టుకున్నారు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ టైం T20 కెప్టెన్సీ చేయడం వల్ల ఆబ్వియస్లీ తనకి మన ప్లేయర్స్, ఎస్పెషల్గా ఇండియన్ ప్లేయర్స్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఇప్పుడు వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది బాగా తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు పర్టికులర్గా తను లాస్ట్ టైం కెప్టెన్సీ చేశారు కాబట్టి అదేమన్నా కోల్కతాకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? అలా అని మైండ్లో పెట్టుకోరు కదా ప్లేయర్స్. అదే అందుకే అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించవచ్చు అని అడుగుతున్నాను. మైండ్ సెట్ మీద ఉంటుంది, అది ఇంపాక్ట్ చూపించలేదు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ బట్టి ఉంటుంది. లైక్ దే విల్ బి పాజిటివ్. మేబీ వాళ్ళ టెక్నిక్స్ ఏమన్నా మార్చుకోవచ్చు ఈసారి. అంటే అందరూ ఒకే టెక్నిక్ ని ఎప్పుడు ఫాలో అవ్వాలని లేదు కదా. మేబీ వాళ్ళ ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఆబ్వియస్లీ చాలా టైం సూర్యకుమార్ యాదవ్ తో ట్రావెల్ చేశారు. ఏది ఇప్పుడు వరల్డ్ కప్ సీజన్ ట్రావెల్ చేశారు. సో ఆబ్వియస్లీ తన ప్లస్ మైనస్ తనకి తెలిసి ఉంటాయి. సో తను ఏ విధంగా ఇది ఫేస్ అవ్వచ్చు. నేను కొన్ని చూసిన దగ్గర అయితే వరుణ్ చక్రవర్తి అసలు ఎక్కడ వేరియేషన్ చేయడానికి ఎక్కువ సూర్యకుమార్ యాదవ్ చెప్పాను నెట్స్ లో. సేమ్ ప్రాక్టీస్ లో ఎప్పుడు తను ఒక బాల్ మీద ఒక వేరియేషన్ మీద వెళ్తాను. ఎందుకంటే తన వేరియేషన్ అందరూ తెలిసిపోతే తను అటాక్ చేస్తారని చెప్పి. సో అక్కడ మాస్టర్ మైండ్ వరుణ్ చక్రవర్తి. తను ఎక్కువ వేరియేషన్స్ వేయకుండా, తను ఎక్కువ వేరియేషన్స్ వేసేది ఓన్లీ మ్యాచ్ లోనే, ప్రాక్టీస్ లోనే ఎక్కడ ఎవరికి జస్ట్ నార్మల్ తను ఎలా బౌలింగ్ చేస్తారు మిస్టరీ, ఆ మిస్టరీని బయట తీయడు. సో ఖచ్చితంగా మేబీ అది మేబీ అయి ఉండొచ్చు. అండ్ ఒకసారి మీరు చెప్పండి ఒకసారి దాన్ని బట్టి, ఇప్పుడు ఎంఏ 11 KKR 11 బట్టి, అంటే స్కై క్యాప్టెన్సీ వల్ల ఏమన్నా కేకేఆర్కి లాస్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంది? ఆబ్వియస్లీ నాట్, బికాస్ రెహానేకి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో తను ఆల్రెడీ ప్రీవియస్గా లీడ్ కోచ్ చేశాడు కాబట్టి సో పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం కనబడదని నేనైతే అనుకుంటున్నాను. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఫైనల్గా చూస్తే ముంబైకి ఆబ్వియస్లీ ట్రాక్ రికార్డ్ కూడా ఎక్కువే ఉంది. వాంఖడేలో కేకేఆర్కి అంత ఫెచ్చింగ్గా లేదు. ఈరోజు పిచ్ డ్యూ కూడా ఉండొచ్చు అని అయితే ఒపీనియన్ ఉంది. నేను స్టార్టింగ్లో చూశాను, మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. పిచ్ డ్యూ కూడా ఉండిపోతుంది. మరి అదేలాగా అంటే వాంఖడే పిచ్ డ్యూ ఆబ్వియస్లీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. సో అదేలాగా ఇంపాక్ట్ అవ్వచ్చు. అంటే మనం చూసుకుంటే ఇండియన్ వికెట్స్ బ్యాటింగ్ అనిపిస్తుంది కానీ, సో ఇప్పుడు అండర్ లైట్స్ ఆడుతున్నారు. సో అండర్ లైట్స్ ఆడుతున్నప్పుడు ఆబ్వియస్ గా డ్యూ ఫ్యాక్టర్ మేబీ సమ్మర్ అయినా అనుకోవచ్చు. సో డ్యూ ఫ్యాక్టర్ అనేది అంటే అది బీచ్ సైడ్ కాబట్టి మేబీ ఆ డ్యూ ఉండొచ్చు. అండ్ వీళ్ళు చేసింగ్ కి వెళ్తారు కదా ఇప్పుడు. సో అది ఎలాగా, సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆబ్వియస్ గా బౌలింగ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం రూల్ మారింది, ఇప్పుడు కొత్తగా రూల్ తీసుకొచ్చారు ఐపీఎల్లో. ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ 10 overs తర్వాత కెప్టెన్ కావాలనుకుంటే ఎంపైర్స్ దగ్గరికి వెళ్ళి బాల్ చేంజ్ చేసుకోవచ్చు. సో మా వికెట్ ఫ్లాట్ అయిపోయినా సరే బాల్ ఇప్పుడు హార్డ్ హీటింగ్ ఉంటుంది కాబట్టి బాల్ కొంచెం పాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో జెన్యున్గా ఎంపైర్స్కి పాడైంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బాల్ చేంజ్ చేస్తారని చెప్పి రూల్ తీసుకొచ్చారు. సో మేబీ అది ఎక్స్ ఫ్యాక్టర్ అవ్వచ్చేమో కేకేఆర్కి. మేబీ అక్కడ కొంచెం అమ్మాయి జాగ్రత్త పడాలనుకుంటున్నాను. మొత్తంగా టీంలో చూసుకుంటే కెప్టెన్ పెర్ఫార్మెన్స్, కెప్టెన్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుంది? నాకు ముగ్గురు ఒపీనియన్ కావాలి. సో హార్దిక్ పాండే ఫుల్ ఫామ్లో ఉన్నాడు, అనుకున్నట్టే వరల్డ్ కప్ ఛాంపియన్ అన్నమాట. సో తను ఐకానిక్ పోజ్. సో తను బ్యాట్తోను కాంట్రిబ్యూట్ చేశారు, బాల్తోను కాంట్రిబ్యూట్ చేశారు. సో ఫీల్డింగ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ. సో ఖచ్చితంగా తన మార్క్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈరోజు మ్యాచ్లో. కనిపించాలి, ఎందుకంటే హై ఉంది కాబట్టి. సో అదేంటది ఈ మధ్య తను ఏదో ఫేమస్ అయ్యారు, ఆరా కొట్టేసి అది వెళ్ళిందా లేదా అని చూడకుండా అది కోర్స్. అండ్ మీరు మీ కెప్టెన్ గురించి? అజింకా రహానే బెస్ట్ ఇస్తాడని అంది నాకు మైండ్లో. లైక్ టీమ్ లీడ్ చేస్తూ ఒకరికి ఒకటి సపోర్ట్ చేస్తూ
మంచి టీం స్టార్ట్ చేశాడు. ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ యూ మోస్ట్లీ అజక్య రహానే ఆర్ లేక పాండ్యా అనుకుంటే ఎక్కువ పాండ్యానే బెటర్ అని అనుకుంటున్నా. బికాస్ ఆల్రెడీ జీటీని గెలిపించాడు ఒకసారి తన ఫస్ట్ క్యాప్టెన్సీలో, అండ్ లాస్ట్ టైం కూడా తను తీసుకొచ్చాడు కాబట్టి సెమీఫైనల్స్ వరకు. ఈసారి మేబీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ ఆఫ్ కోర్స్. ఇటు కూడా బరువు కొంచెం ముంబైకే వెళ్ళింది, కేకేఆర్తో వెళ్తుంది. బట్ చూద్దాము ఫైనల్గా ఎవరు గెలుస్తారు, టీమ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆబ్వియస్లీ నిన్నట్లాగే అనుకున్నాము. ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా విన్ అవ్వాలని కూడా ఒకసారి మన అందరి సైడ్ నుంచి, మన కామన్ క్రికెటర్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ గైస్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికినా, ముంబై కూడానా? ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఆల్ ద బెస్ట్. అండ్ ముంబై కేకేఆర్ ఎవరైతే విన్ అవుతారో చూద్దాము. ఈ రోజు సెకండ్ డే మ్యాచ్ ఎలా ఉండబోతుందో, అండ్ రేపు మళ్ళీ ఫర్దర్ థర్డ్ డే మ్యాచ్లో కలుసుకుందాము. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గురించి చెప్పడు. అండ్ ఆల్ ది బెస్ట్ టు బోత్ టీమ్స్.